బామ్మ మైసూర్ బజ్జీలు అయిపోయాయి. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తున్నావు? నెక్స్ట్ వంట నేను ఏం చేయబోతున్నానంటే బీరకాయ గసగసాలు కూర. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటంటే నూనె, ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, గసగసాలు, కొబ్బరి పేస్ట్, ఉప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్. ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి? స్టవ్ వెలిగించు. ఓకే. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నూనె పోసుకుంటున్నాం. సరే ఇప్పుడు మనం జీలకర్ర, ఓకే, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఈ ఉల్లిపాయలు వేగని అవి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మనకి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఎలా ఉంది నా కథ? చాలా బాగుంది. కథ కాదు, నిజమే. అదే ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగితే అప్పుడప్పుడు మనకి తెలుస్తుంది. ఏం జరగకుండా అంటే ఏమీ తెలియదు మరి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు దీంట్లో మనం గసగసాలు, కొబ్బరి, గసగసాలు వేయించుకుని కొబ్బరి రెండు కలిపి నూరు పెట్టుకున్నాం అన్నమాట. ఓకే. ఇందులో పచ్చి కొబ్బరి అయినా వేయచ్చు, ఏదైనా వేయచ్చు, మన ఇష్టం. అది అంటే పచ్చి వాసన వస్తూ ఉంటుంది కదా, కొంచెం వేస్తే సో ఇది కూడా కమ్మటి వాసన వస్తుంది. ఈ కూర బాగా చలవ చేస్తుంది ఒంటికి ఆరోగ్యం. ఎందుకంటే బీరకాయలు చలవ చేస్తాయి, గసగసాలు చలవ చేస్తాయి, కాబట్టి ఈ కూర చాలా చలవ, మంచిది ఒంటికి. ఓకే. గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేసాము. అవునమ్మా, అది కూడా దగ్గరికి అయిపోతుంది కదా. దగ్గరికి అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఈ బీరకాయ ముక్కల్ని ఓకే వేసుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ నీరు ఉంటుంది బీరకాయల్లో, అందుకని మనం నీరు అంత ఎక్కువ పడదు ఈ కూరలో. ఇది కొంచెం మనం ఇలాగా గసగసాలు, కొబ్బరి వేసాం కదా, ఒక గుమగుమలాడే స్మెల్ వస్తుంది కదా. అవును, అది వేగుతూ ఉంటే ఇప్పుడే తినేద్దామా అని నోరు ఊరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టుకుంటే ఆ తర్వాత దించిపోయే ముందు ఉప్పును మనం అది నెక్స్ట్ చెప్తాం. వాటర్ వేసిద్దాం. కొంచెం నీళ్ళు పోయినా, ఎందుకంటే ఇది మగ్గాలి బాగాను. చాలు, ఉడికిపోదు, బీరకాయ ఉడుకుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టు. మూత పెట్టు. ఎంతసేపు ఉడకాలి ఇది? అది కొంచెం దగ్గర పడే వరకు, అందుకే బీరకాయ కొంచెం మెత్తపడే వరకు ఉడికితే బాగుంటుంది. బీరకాయలు ఉడికాయేమో చూద్దామా? చూడమ్మా, కదా స్మెల్ అదిరిపోయింది. ఆహా, భలే ఉంది కదా, నోరూరిపోతుంది నాకైతే. సరే నెక్స్ట్ ఏం వేయాలైతే? నెక్స్ట్ ఏమేయాలి? ఒక స్పూన్ అందుకో. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసాను. కొంచెం వేయాలి. ధనియాల పొడి వేసామా? ఓకే. నేను కలుపుతూ ఉండు. ఇప్పుడు ఉప్పు, తగినంత ఉప్పు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి ఎవరి టేస్ట్ తగ్గట్టుగా. నేను మాత్రం కొంచెం వేసాను. ఓకే, తక్కువ తింటేనే మంచిది. అవును. అంతే, అయిపోయింది మన కూర. అయిపోయినట్టేనా? అయిపోయింది, అంతే. ఎంత తొందరగా అయిపోయింది కదా. స్టవ్ ఆపేయమ్మా. ఆఫ్ చేయనా? ఆ గిన్నెలో తీసే. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఏదో నేను పట్టుకుంటాను, నువ్వు తీసే. చాలే. బీరకాయ గసగసాల కూర రెడీ అయిపోయింది కదా. అవును, బీరకాయ గసగసాల కూర కూడా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం.
బీరకాయ గసగసాల కూర. కావలసిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, నూనె, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, గసగసాల కొబ్బరి పేస్ట్, ఉప్పు, బీరకాయ ముక్కలు. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. వేడి అయిన తరువాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిసేపు వేగించాలి. వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి కలిపి నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తరువాత మూత తీసి కలిపి ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బీరకాయ గసగసాల కూర రెడీ.